హాయ్ నమస్తే అండి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న వాటిలో మందు సిగరెట్ ఒకటి. కంగారు పడకండి, అవి మానేయండి అని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వదలుచుకోవట్లేదు కూడా. కాకపోతే వీటికంటే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సహజంగా మనందరికీ పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాం. నేను అలాగే ఒకరోజు సరదాగా కూర్చొని పిల్లలతో కబుర్లు చెప్తుంటే సడన్గా వాళ్ళకు టాస్క్ ఇచ్చా. టాస్క్ ఏంటంటే, సడన్గా దేవుడు ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోండి అంటే మీరేం కోరుకుంటారు, మీకు ఏం కావాలని అడిగితే చాలామంది టక్కుమని ఒక పెన్ను పేపర్ తీసి వెంటనే రాశారు. వాళ్ళు ఏం రాశారంటే ఆ పేపర్ మీద, నాకు సైకిల్ కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు చదువు కావాలి, లేకుంటే పనులది కావాలని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇందులో విచిత్రం ఏముంది, ఇందులో గమ్మత్తైన విషయం ఏముందని చెప్పి మీరు అనొచ్చు. నిజమే, ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు ఏమీ లేవు. కాకపోతే ఒక పేపర్ మాత్రం నన్ను చాలా బాగా కనెక్ట్ చేసింది. ఇంతకీ ఆ పేపర్లో బాబు ఏం రాశాడంటే, మా నాన్న తాగుడు మానేయాలని చెప్పి క్లియర్గా రాశాడు అక్కడ. సహజంగా మీరు ఆలోచించండి, ఏ పిల్లలైనా మీకు ఏం కావాలని అడిగితే అది కావాలో, లేకుంటే తినడానికి అదని అడుగుతారు, లేకుంటే ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు కావాలను, లేకుంటే తొక్కడానికి సైకిల్ కావాలని చెప్పి, లేకుంటే ఇంకేదో అడుగుతారు సహజంగా పిల్లలు. కానీ ఆ బాబు మాత్రం మా నాన్న తాగుడు మానేయాలని కోరుకున్నాడు. నాకు కాసేపు అర్థం కాలేదు. అంటే ఆ బాబు మీద ఎంత ఒత్తిడి పడకపోతే, ఆ తండ్రి తాలూకి ఆ ప్రభావం ఎంత లేకపోతే ఆ బాబు అలా రాస్తాడండి. అయ్యో, మీరు మాత్రం తాగుడు మానేకండి, పిల్లల భవిష్యత్తు ఏమైపోతే మీకు ఎందుకు చెప్పండి. ముఖ్యంగా మీ సుఖం మీకు ముఖ్యం కదా. మీరు తాగుడు మానేస్తే ఇటు హాస్పిటల్ వాళ్ళు నష్టపోతారు, అటు ప్రభుత్వం కూడా నష్టపోతుంది. మీరు తాగుడు ఎందుకు మానేస్తారు? మీరు మానేకండి. మీ హ్యాపీనెస్ ముఖ్యం కదా, మీరు సుఖంగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు. ఎన్నిసార్లు అప్పులు చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చావు నీకు మాత్రమే తెలుసు. డాక్టర్ గారు ఇదే నీకు లాస్ట్ చాయిస్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పారో నీకు ఇప్పటికీ గుర్తుంది. అయినప్పటికీ నువ్వు ఆల్కహాల్ని, ఆ స్మోకింగ్ని వదలలేకపోతున్నావు అంటే వాటికి నీకున్న ఆ స్ట్రాంగ్ రిలేషన్ నేను అర్థం చేసుకోగలను. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని వదలకండి. మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మీ ఆరోగ్యం చెడిపోయి మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం వాటితోనే ఉండండి. నేను నీకు సపోర్ట్గా ఉంటా. ఐ విల్ సపోర్ట్ యూ. ధన్యవాదాలు.